సిద్దిపేట జిల్లాలో రేషన్ బియ్యం అక్రమదందా మరింత తీవ్ర రూపం దాల్చింది. అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నప్పటికీ మాఫియా మాత్రం నిర్భయంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. తాజాగా రాయపోలు మండలం రామారం గ్రామంలో విజిలెన్స్, సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లో సుమారు 500 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ ప్రధాన నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల మాఫియా మరింత దూకుడుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం లేదా సహకారం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడుల సమాచారం ముందుగానే మాఫియాకు చేరుతుందనే ఆరోపణలు పరిస్థితిని మరింత ఆందోళనకరంగా మార్చుతున్నాయి. స్థానికంగా ఈ అక్రమ రవాణా జరుగుతుండగా పోలీసుల పాత్రపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాము. డివిఆర్ బాక్సులు ఉండదు చూడు. మీకు హ్యాండ్ ఓవర్ చేసిన అయిపోయినట్టు వెహికల్ ఉందా మన దగ్గర? బులోర్